హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఒక గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆడబిడ్డ నిధి పథకంపై జనవరి 2026 తాజా అప్డేట్స్ వచ్చేశాయి. నెలకు 1500 ఎవరికి వస్తాయి, ఎప్పటి నుంచి డబ్బులు పడతాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ఇలాంటి మీ సందేహాలన్నిటికీ ఈ వీడియోలో క్లియర్గా సమాధానం ఇస్తున్నాం. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వస్తే ముందుగా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకుందాం. ఆడబిడ్డ నిధి పథకం కింద 18 నుండి 59 సంవత్సరాల మధ్య ఉన్న పేద మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ లక్ష్యం. అలాగే చూసుకున్నట్టయితే మరి ప్రస్తుతానికి పథకం ఎక్కడ ఉంది, ఇది ఇంకా పూర్తి స్థాయిలోకి అమల్లోకి రాలేదు. ప్రభుత్వం ప్రస్తుతం అర్హులైన వారిని గుర్తించే పనిలో ఉందన్నమాట చూసుకున్నట్టయితే. అలాగే ఈ పథకానికి అర్హత ఎలా చాలా ముఖ్యం. అందరికీ కాకుండా కేవలం పేద కుటుంబంలోని మహిళలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి, వయసు 18 నుండి 59 సంవత్సరాల మధ్య ఉండాలి, అలాగే తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు ఉండి ఉండాలి. అలాగే చూసుకున్నట్టయితే ఈ పథకంలో కలిగే ప్రయోజనాలు 2 రకాలుగా ఉన్నాయి. ప్రయోజనం 1 చూసుకున్నట్టయితే నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18,000 నేరుగా మీకు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. అలాగే ప్రయోజనం 2 చూసుకున్నట్టయితే ఈ పథకంలో నమోదైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కూడా కల్పిస్తారు. అలాగే అప్లై చేసుకోవాల్సి అంటే ఏం కావాలి, ఎక్కడ చేసుకోవాలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా గమనించండి, ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ లింక్ రాలేదు. త్వరలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా లేదా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి పత్రాలు చూసుకున్నట్టయితే ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి, తెల్ల రేషన్ కార్డ్, ముఖ్యంగా పాస్బుక్ తప్పనిసరిగా ఆధార్ సిట్టింగ్ చేసి ఉండాలి. అలాగే చూసుకున్నట్టయితే కులం మరియు ఆదాయ ధృవీకరణ పత్రాలు ఖచ్చితంగా ఉండాలండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఉండాలి. చూసుకున్నట్టయితే దీనికోసమనే P4 సర్వే చేస్తున్నారు. అసలు P4 సర్వే అసలు ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న P4 సర్వే ద్వారా ప్రతి కుటుంబం యొక్క ఖచ్చితమైన ఆర్థిక స్థితిని లెక్కిస్తుంది. గతంలో కేవలం తెల్ల రేషన్ కార్డు ఉంటేనే పథకాలు వచ్చేవి, కానీ ఇప్పుడు ఈ సర్వే ద్వారా నిజమైన పేద మహిళలకు గుర్తించి వారికి మాత్రమే 1500 జమ చేయనున్నారు. ఇది పథకం యొక్క ప్రధాన లక్ష్యం. చూసుకున్నట్టయితే ఆధార్ సిట్టింగ్ మరియు NPCI మ్యాపింగ్ ఎలా చేసుకోవాలి చూసుకున్నట్టయితే చాలామంది మహిళలకు డబ్బులు పడకపోవడానికి ప్రధాన కారణం బ్యాంక్ ఖాతా సమస్యలండి. మీరు చూసుకున్నట్టయితే ప్రస్తుతం పథకం ప్రారంభం కాకముందే మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ సిట్టింగ్ మరియు NPCI లింక్ మ్యాపింగ్ చేయించుకోండి. అలాగే చూసుకున్నట్టయితే ఇది లేకపోతే DBT ద్వారా వచ్చే 1500 జమ కావు. చూసారు కదా. అలాగే ఆడబిడ్డ నిధి పథకం కేవలం ఒంటరి పథకం కాదండి, ఇది సూపర్ 6 హామీలో ఒకటి. అలాగే ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు ఉంటే తల్లికి వందనం కూడా వస్తుందండి. అలాగే ద్వారా వచ్చే 15,000తో పాటు ఈ ఆడబిడ్డ నిధి 18,000 ఏడాదికి కలిపితే 1500 కదండి నెలకి, అలాగే ఏడాది కలిపితే 18,000 కలిపి ఒకే కుటుంబానికి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందుతుంది. దీనివల్ల మహిళల ఆర్థిక స్వయం పత్రిక అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పెరుగుతుంది. అలా చూసుకున్నట్టయితే బడ్జెట్ కేటాయింపులు ఫిబ్రవరి లేదా మార్చ్ 2026లో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆడబిడ్డ నిధి కోసం భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. అలాగే బడ్జెట్ ఆమోదం పొందిన వెంటనే ఏప్రిల్ 2026 నుండి పంపిణీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అని సమాచారం కూడా వచ్చింది. పథకం ప్రారంభమైన తర్వాత సచివాలయంలో సోషల్ ఆడిట్ కోసం జాబితాను ప్రదర్శిస్తారు. మీ పేరు జాబితాలో లేకపోతే నవసకం పోర్టులో లేదా సచివాలయంలో మళ్ళీ ఎలా దరఖాస్తు చేసుకోవాలో గ్రీవెన్స్ రైజ్ చేయండి, మీకు తెలుస్తుంది. మీరు ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీకు ఏ పథకం కావాలో చెప్పండి, దాని గురించి వీడియో మీకు చేస్తాను. అలాగే మీరు చూసుకున్నట్టయితే చివరిగా ముఖ్యమైన హెచ్చరిక, యూట్యూబ్లో వాట్సాప్లో వచ్చే ఫేక్ లింక్ను నమ్మకండి. అలాగే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినప్పుడే మాత్రమే దరఖాస్తు చేసుకోండి. అధికారిక అప్డేట్స్ కోసం ap.government.in వెబ్సైట్ ఫాలో అవ్వండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.